నర్సరావుపేటలో కోడెల శివప్రసాదరావు 6వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పార్టీ కార్యాలయం, రావిపాడు రోడ్లోని కమ్మ వసతి గృహం, 60 అడుగుల రోడ్లో వివిధ ప్రదేశాల్లో కోడెల విగ్రహాలకి, చిత్రపటాలకి ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం, కడియాల వెంకటేశ్వర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మీడియా మిత్రులకు, కోడెల అభిమానులకు, ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలందరూ కూడా డాక్టర్ కోడెల గారి 6వ వర్ధంతి జోహార్లు అర్పిస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట పట్టణంలో మరి అసెంబ్లీ ఆఫీసులో కానీ, పార్లమెంట్ ఆఫీసులో, అదేవిధంగా కమ్మ హాస్టల్లో, టౌన్లో ఉన్న కోడెల విగ్రహాలకి ఘనంగా నివాళులు అర్పించారు. వాళ్ళ కోడెల గారు లాంటి వ్యక్తి మళ్ళీ రావాలంటే రారు. మరి కలకాలం ప్రజల గుండెల్లో నిలిచే వ్యక్తి డాక్టర్ కోడెల. అన్న ఎన్టీ రామారావు గారు ఏ విధంగా చిరస్థాయిగా ఉన్నారో అదేవిధంగా డాక్టర్ కోడెల గారు మరి పల్నాడు జిల్లా ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి అండదండగా ఉండి మరి ఎన్నేళ్ళు పరిపాలన సాగించిన అటువంటి డాక్టర్ కోడెల గారిని ఎవరు మర్చిపోలేరు. అటువంటి గొప్ప వ్యక్తికి అందరం కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ జోహార్ కోడెల. ఈరోజు సెప్టెంబర్ 16 అనేది ఎంతో దుర్దినం, మనం అందరం మర్చిపోలేని దినం. ఆ రోజు కోడెల శివప్రసాద్ గారిని అన్యాయంగా, అక్రమంగా కేసుల్లో ఇరికించి తనని మానసికంగా, శారీరకంగా హింసించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన అరాచక ప్రభుత్వాన్ని మనం 4 ఏళ్ల తర్వాత పారదోలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పాలన, ప్రజాపాలన ఏర్పడటం జరిగింది. అయినా శివప్రసాద్ గారి మరణం తీరని లోటు, దాన్ని మర్చిపోలేము, జీర్ణించుకోలేము. మనందరం తన అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రాన్ని, ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో అరవింద్ బాబు గారు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అంటే కోడెల అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా పనిచేసి అటు ఎన్టీ రామారావు గారి దగ్గర కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, గుంటూరు జిల్లా అనగానే తెలుగుదేశం పార్టీ విషయంలో, తెలుగుదేశం పార్టీ బలోపేతం విషయంలో అన్నిటిల్లో కూడా మరి చర్చించదగినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినప్పుడు కూడా డాక్టర్గా వైద్య విద్యను అభ్యసించి ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి పిలుపు మేరకు ఆయన పిలుపుని అందిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడా కూడా రాజీ లేని పోరాటం చేసి, రాజీ లేని రాజకీయాలు చేసి మరి గుంటూరు జిల్లాని రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. ఒక నరసరావుపేట, పల్నాడు జిల్లానో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఆయనకి అభిమానులు ఉండటం చాలా మాకందరం కూడా గర్వకారణం. ఏది ఏమైనప్పుడు కూడా అక్రమ కేసులు పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టినప్పుడు మరి తన ధైర్యాన్ని కోల్పోయే విధంగా మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు ఆయన మనసు గాయపడి ఆ రోజున స్వర్గస్థులు అవటం జరిగింది.